నీ కొరకే వేచాను యుగ యుగాలుగా, నీ రాకతో ఆశలే చిగురించగా, బాబా నీ ప్రేమయే పూల జల్లై కురిసేనులే, బాబా నీవే నా ప్రాణము, బాబా నీతోనే పయనము. నా కళ్ళలో కనుపాపవై బాబా నీవే మెదిలేనులే, నా మాటలో నిరంతరం బాబా అనే వినిపించలే, ప్రతి అడుగులో ప్రతి ఆశలో ప్రతి తలపులో ప్రతి ఘడియలో ప్రతి శ్వాసలో నీవే నీవే, బాబా నీవే నా ప్రాణము, బాబా నీతోనే పయనము, నీవే నా ప్రాణం నీవేలే. బ్రహ్మ బాబాలో సాకారమయ్యే శివ బాబా నా బాబా, నీ దృష్టితో ఈ సృష్టినే పరివర్తనే చేసేవులే, బాబా శక్తులే బాబా యుక్తులే, బాబా స్నేహమే బాబా ప్రేమయే, బాబా మురళి మదిలో మ్రోగేనులే, బాబా నీవే నా ప్రాణము, బాబా నీతోనే పయనము, నీ కొరకే వేచాను యుగ యుగాలుగా, నీ రాకతో ఆశలే చిగురించగా, బాబా నీ ప్రేమయే పూల జల్లై కురిసేనులే, బాబా నీవే నా ప్రాణము, బాబా నీవే నా ప్రాణము. ओम शांति। मीठे बच्चे, सदा इसी नशे में रहो कि ज्ञान सागर बाप ने ज्ञान देकर हमें स्वदर्शन चक्रधारी त्रिकालदर्शी बनाया है। हमें है ब्रह्मा वंशी ब्राह्मण है। మధురమైన పిల్లలు, సదా ఈ ఖుషి నశాలో ఉండాలి. జ్ఞాన సాగర్ తండ్రి జ్ఞానాన్ని తెలుసుకొని మనము స్వదర్శన చక్రధారి త్రికాలదర్శి అయినాము. మనమైనాము బ్రహ్మ వంశీ బ్రాహ్మణులం అయినాము. ప్రశ్న, तुम बच्चे ब्राह्मण बनते ही పదమాపదం భాగ్యశాలి బన్ జాతే హో కైసే? మనము బ్రాహ్మణుల అవుతూనే పదమాపదం భాగ్యశాలిలో అవుతాము ఎట్లా? బ్రాహ్మణ్ బన్నా అర్థాత్ సెకండ్ మే జీవన్ ముక్తి ప్రాప్త్ కర్నా. బ్రాహ్మణులు అయ్యేది అంటే అర్థం ఏమిటి అంటే సెకండ్లో జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునేది. బాప్ కా బచ్చా బనా ఔర్ వర్షాకే అధికారి మిలా. బాబా బిడ్డ అయినారు అంటే ఆస్తికి అధికారులు అయినట్లే. तो जीवन मुक्ति तुम्हारा हक है, इसलिए तुम पदमापदम भाग्यशाली हो.
జీవన్ముక్తికి మనం హక్కుదారు అయినాము. కాబట్టి మనము అందరికంటే పదమాపదం భాగ్యశాలీలు అయినాము. बाकी इस मृत्युलोक में तो कोई भाग्यशाली भी नहीं, అకాల మృత్యు హోతా రహతా హై. ఈ మృత్యులోకంలో ఎవరూ సౌభాగ్యశాలీలు లేరు. బాబా చెప్తారు, అకాల మృత్యువులు అవుతూనే ఉంటాయి. తుమ్ బచ్చే కభీ అభి కాల్ పర్ జీత్ పాతే హో. పిల్లలు ఇప్పుడు మృత్యు పైన విజయాన్ని పొందుతూ ఉన్నారు. తుమే త్రికాలదర్శి పనే కా భీ జ్ఞాన్ హై. పిల్లలకి త్రికాలదర్శి యొక్క జ్ఞానము ఉన్నది. శివబాబా 21 జన్మ के लिए तुम्हारी జోలి భర్ రహే హై. శివబాబా 21 జన్మలకు మన జోలిని నింపుతూ ఉన్నారు. ఓం శాంతి. बच्चे समझते हैं कि हम कांटों से फूल बन रहे हैं, అర్థాత్ మనుష్య సే దేవతా బన్ రహే హై. పిల్లలకి తెలుసు మనము ముళ్ళ నుంచి పూలుగా అవుతూ ఉన్నాము, మనుషుల నుంచి దేవతలుగా అవుతూ ఉన్నాము. बच्चे जानते हैं ये कांटों का जंगल है, अब फिर फूलों के बगीचा में जाना है. పిల్లలకి తెలుసు ఇది ముళ్ళ అడవి అయింది, ఇప్పుడు మనం పూల తోటలోకి పోవాలి. ఢిల్లీ भी कोई समय फरिस्तान थे, तुम बच्चे राज्य करते थे जबकि దేవతాओं थे. ఢిల్లీ ఒకానొకప్పుడు ఫరిస్తాన్గా ఉండేది. పిల్లలు అప్పుడు రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళు, అప్పుడు దేవతలుగా ఉండేవాళ్ళు. ఫిర్ కోయి రాజా మహారాజా కే రూప్ మే, కోయి ప్రజా కే రూప్ మే. అప్పుడు కొంతమంది రాజా రూపంలో, కొంతమంది మహారాజా రూపంలో, కొంతమంది ప్రజా రూపంలో ఉండేవాళ్ళము. ఏతో సబ్ జాంతే హై కి బరోబర్ అబ్ సృష్టి కబ్రిస్తాన్ హోని. ఇది పిల్లలకి తెలుసు, ఇప్పుడు ఈ సృష్టి శ్మశానంగా తయారు కాబోతూ ఉన్నది. ఉన్ పర్ తుమ్ ఫరిస్తాన్ బనాయేగా. ఆ తర్వాత మనం దానిపైనే మనము ఇప్పుడు ఫరిస్తాన్ తయారు చేస్తూ ఉన్నాము. తుమ్ జాంతే హో ఏ సారీ దునియా హీ నయీ బంతీ హై. ఈ ప్రపంచమే ఇప్పుడు కొత్త ప్రపంచంగా మారుతూ ఉన్నది. జమునేకే కంటే పర్ రాధేకృష్ణ లక్ష్మీనారాయణ తే. యమునా నదీ తీరంలో రాధాకృష్ణులు లక్ష్మీనారాయణలు ఉండేవారు. नहीं राधे दूसरे राजधानी की थी, कृष्णा दूसरे राजधानी के थे, दोनों को फिर स्वयंवर हुआ. రాధా వేరే రాజధానిలో జన్మ తీసుకుంటుంది, కృష్ణుడు వేరే రాజధానిలో జన్మ తీసుకుంటారు. ఇద్దరికీ స్వయంవరం అవుతుంది. स्वयंवर के बाद फिर यही लक्ष्मी नारायण बनते हैं, फिर इस फरिस्तान में जमुना के कंठ पर राज्य करते हैं. స్వయంవరం తర్వాత ఈ లక్ష్మీనారాయణులు అవుతారు. ఈ ఫరిస్తాన్లో యమునా నదీ తీరంలో వాళ్ళు రాజ్యం చేస్తారు. ఏ గద్దీ బహుత్ పురాణీ హై. ఇది చాలా ప్రాచీనమైనటువంటి రాజ్యం అన్నమాట. ఆది సనాతన దేవీ దేవతాओं का గద్దీ బంతి ఆయి హై. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క సింహాసనం తయారవుతూ ఉన్నది. పరంతు ఇన్ బాతోं को सिर्फ तुम बच्चे ही जानते हैं. అయితే ఈ విషయాలు పిల్లలు మాత్రమే తెలుసుకున్నారు. అభి అపనా ఫరిస్తాన్ బన్ రహే హై, రాజధాని స్థాపన కర్ రహే హై. కైసే. ఇప్పుడు మన రాజధాని తయారవుతూ ఉన్నది. ఎట్లా తయారవుతూ ఉన్నది? యోగబల్సే, యోగ బలం ద్వారా తయారవుతూ ఉన్నది. దేవీ దేవతాओं की రాజధాని లడాయి సే నహీ స్థాపన హుయి థీ. దేవీ దేవతల రాజధాని యుద్ధాల ద్వారా స్థాపన కాదు. तुम यहाँ सीखने आए हो राजयोग बल जो 5000 वर्ष पहले सीखे थे. ఇక్కడ మనం నేర్చుకునే దానికోసం వచ్చినాము. రాజయోగ శక్తి 5000 సంవత్సరాల ముందు కూడా నేర్చుకున్నాము. तुम कहेंगे हाँ बाबा, कल्प पहले भी आज के ही दिन इस समय हम बाबा से पढ़ना सीखे थे. కల్పం ముందు కూడా మనము ఇదే సమయంలో బాబా దగ్గర చదువుకునేకి వచ్చినాము. यहाँ सिर्फ बच्चे ही आते हैं, बच्चों के बिना बाप और कोई से बात कर नहीं सकते. ఇక్కడ పిల్లలే వస్తారు, పిల్లలు తప్ప తండ్రి ఎవ్వరితోనూ మాట్లాడరు. బాప్ कहते हैं मैं बच्चों को ही सिखलाता हूँ, तुमको कितना नशा होना चाहिए.
బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి పిల్లలకే నేర్పిస్తూ ఉన్నారు, పిల్లలకి ఎంత నష ఉండాలి. జ్ఞాన్ కా సాగర్ హై, उनको ही ज्ञानेश्वरी कहते हैं। इसका अर्थ है ईश्वर जो ज्ञान का सागर है वह इस समय तुमको ज्ञान देते हैं। పిల్లలకి నష ఉండాలా. జ్ఞాన సాగరుడు తండ్రి అయినారు, వాళ్ళే జ్ఞానేశ్వర అని అంటారు. దీని అర్థం ఏమిటి అంటే, ఈశ్వరుడు ఎవరైతే జ్ఞాన సాగరుడు అయినారో వాళ్ళు మనకి ఈ సమయంలో జ్ఞానం ఇస్తూ ఉన్నారు. कौन सा ज्ञान देते हैं? सृष्टि के आदि मध्यांत का ज्ञान देते हैं. తండ్రి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము ఇస్తూ ఉన్నారు. तुम बच्चे स्वदर्शन चक्रधारी बनते हो, तुम ब्रह्मा వంశీ हो. పిల్లలు స్వదర్శన చక్రధారి అవుతూ ఉన్నారు, మనము బ్రహ్మా వంశీలం అయినాము. विष्णु वंशी जो राज्य करेंगे वो స్వదర్శన్ చక్రధారి త్రికాలదర్శి నహీ హై. విష్ణు వంశీయులు ఎవరైతే రాజ్యం చేస్తారో వాళ్ళు స్వదర్శన చక్రధారి త్రికాలదర్శి కారు. బ్రహ్మ వంశీ హో సో దేవత బనేగా. బ్రహ్మ వంశీయులే దేవతలుగా అవుతారు, అంటే విష్ణు వంశీయులుగా అవుతారు. హంసో సూర్యవంశీ తే ఫిర్ చంద్రవంశీ మే గయే ఫిర్ వైశ్యవంశీ శూద్రవంశీ బనే. మనమే సూర్యవంశీలుగా ఉండేవాళ్ళము, చంద్రవంశీలం అయిపోయినాము, తిరిగి వైశ్య శూద్రవంశీలు అయినాము. అబ్ ఫిర్ సే హమ్ బ్రాహ్మణ వంశీ బనే హై. తిరిగి ఇప్పుడు మనం బ్రాహ్మణ వంశీలుగా అవుతూ ఉన్నాము. బరోబర్ జాన్తే హో కి హమ్ స్వదర్శన చక్రధారి హై. సారే సృష్టి కే ఆది మధ్య కా అంత కా జ్ఞాన్ హమారే మే. మనమే స్వదర్శన చక్రధారి అయినాము, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము మనలో ఉన్నది. ఇన్సే హీ ఫిర్ చక్రవర్తి రాజా రాణి బనేగా. దీని నుంచినే మనం చక్రవర్తి రాజా రాణి అవుతాము. ఏ నాలెడ్జ్ సభీ ధర్మ వాలోं के लिए है. शिव बाबा सबको कहते हैं, इन ब्रह्मा को भी कहते हैं, इनकी आत्मा भी अब सुन रही है. శివబాబా అందరికీ చెప్తూ ఉన్నారు, ఈ బ్రహ్మకు కూడా చెప్తూ ఉన్నారు, ఈ ఆత్మ కూడా వింటూ ఉన్నారు. तुम अभी ब्राह्मण हो, हर एक मनुष्य मात्र शिव बाबा का बच्चा भी है तो బ్రహ్మా బాబా కా భీ బచ్చా హై. ఇప్పుడు మనం బ్రాహ్మణులం అయినాము, ప్రతి ఒక్క మనిషి శివబాబాకు బిడ్డ అయినారు, బ్రహ్మా బాబాకు బిడ్డ అయినారు. ब्रह्मा है ग्रेट ग्रेट ग्रैंडफादर जिस्मानी और शिव बाबा है सबका रूहानी बाप. బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు, జిస్మానీ మరి శివబాబా అయినారు, रूहानी बाप అయినారు. शिव बाबा को प्रजापिता नहीं कहेंगे, शिव बाबा आत्माओं का बाप है. शिव बाबा को प्रजापिता అని చెప్పరు, शिव बाबा ఆత్మలందరికీ తండ్రి అయినారు. बाप कहते हैं, मैं भारतवासियों को राज्य भाग्य देता हूँ, हीरा जैसा सदा सुखी बनाता हूँ. బాబా భారత్వాసీలకు రాజ్య భాగ్యం ఇస్తూ ఉన్నారు, వజ్రంలాగా సదా సుఖీగా చేస్తూ ఉన్నారు. 21 జన్మ के लिए वर्षा देता हूँ, 21 జన్మలకు ఆస్తి ఇస్తూ ఉన్నారు. फिर वह जब पूज्य से पुजारी बनते है तो मेरी ग्लानी करने लग पड़ते हैं. ఎప్పుడు పూజ్యనీయుల నుంచి పూజారీలుగా అవుతారో తిరిగి తండ్రిని గ్లాని చేయటం ప్రారంభమవుతుంది. बाप कहते हैं, कितना ऊंचा मैं तुम्हारा बाप हूँ, मैं ही भारत को हेवन पैराडाइज बनता हूँ. బాబా అందరిలోకి ఉన్నతోన్నతమైన తండ్రి అయినారు, భారత్ను స్వర్గంగా ప్యారడైజ్గా తయారు చేస్తూ ఉన్నారు. तुम फिर सूर्यवंशी वह ग्लानी करते हो, 5000 वर्ष पहले भारत स्वर्ग था. మనము సర్వవ్యాపి అని గ్లాని చేసినాము తండ్రిని. 5000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేది.
ये कल की बात है, तुम ही राज्य करते थे, सोच रहा था आज अंधियार है. మనమే రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళము. ప్రకాశంగా ఉండే ప్రపంచము ఈరోజు అంధకార ప్రపంచం అయిపోయింది. పరంతు సమస్తే హే యహీ స్వర్గ. అయినా కూడా మనుషులు అనుకుంటూ ఉన్నారు ఇదే స్వర్గము అనుకుంటూ ఉన్నారు. భారత్వాసీ గాతే హే నయీ దునియా మే నయా భారత్ రామరాజ్య హో. భారత్వాసీలు అనుకుంటున్నారు కొత్త ప్రపంచము, కొత్త భారత్ రామరాజ్యం రావాలి అనని. మనుష్య ఫిర్ ఇస్కా హీ నయా సమజ్ రహే హై. మనుషులు కొత్త ప్రపంచం అంటే ఇదే అనుకుంటూ ఉన్నారు. ఏతో డ్రామా హై, ఈ సమయ మాయా కా పిచాడీ కా పాంప్ హై. ఇదంతా ఒక నాటకమైంది. ఇప్పుడు మాయా యొక్క షో ఎక్కువైపోయింది. अब रावण राज्य मुर्दाबाद, రామరాజ్య జిందాబాద్ హోనా హై. రావణ రాజ్యం వెళ్ళిపోవాలి, రామరాజ్యం రావాలి. రామరాజ్య కోయి రామ్ సీతాకే రాజ్యకో నహీ కహా జాతా హై. రామరాజ్యము అంటే ఆ సీతారాముల రాజ్యానికి చెప్పరు. సూర్యవంశీ రాజ్యకో హీ రామరాజ్య కహా జాతా హై. సూర్యవంశీ రాజ్యాన్నే రామరాజ్యము అని చెప్తారు. तुम आए हो सूर्यवंशी राजा राणे बनने के लिए, यह राजयोग है. మనం వచ్చినాము సూర్యవంశీ రాజా రాణి అయ్యే దానికోసం. ఇది రాజయోగమైంది. ఏ నాలెడ్జ్ కోయి బ్రహ్మ యా కృష్ణ నహీ పడాతే. ఈ జ్ఞానము ఏ బ్రహ్మ కృష్ణుడు కాదు చెప్తూ ఉన్నది. ఏతో పరంపిత పరమాత్మ హీ పడాతే హే. ఈ జ్ఞానము పరంపిత పరమాత్మ చదివిస్తూ ఉన్నారు. పతిత్ పావన్ వహ్ బాప్ హై, సారే విశ్వకు హెవెన్ బనానే వాలా, సుఖ శాంతి దేనే వాలా హై. పతిత పావనుడు విశ్వాన్ని స్వర్గంగా చేసేవారు, సుఖ శాంతిని ఇచ్చేవారు ఆ తండ్రి అయినారు. ఏ భారత్ పెహ్లే సుఖధామ్ తా, ఆతేతో సబ్ శాంతిధామ్ సే హై. భారత్ మొదట సుఖధామంగా ఉండేది. వచ్చేది అందరూ కూడా ఆత్మలు పరంధామం నుంచే వస్తారు. అహం ఆత్మ పెహలే శాంతిధామే రహనే వాలి. మనం ఆత్మ మొదట శాంతిధామంలో ఉండేవాళ్ళము. ఆత్మా సో పరమాత్మ నహీ హై. అహం అహం సూర్యవంశీ తే, ఫిర్ క్షత్రియ వైశ్య శూద్ర బనే హై. ఆత్మ పరమాత్మ ఎప్పటికీ కారన్నమాట. అహం ఆత్మ సూర్యవంశీగా ఉండేవాళ్ళము. ఫిర్ తిరిగి క్షత్రియ వైశ్య శూద్రులుగా అయిపోయినాము. అబ్ ఫిర్ బ్రాహ్మణ్ వంశమే ఆయే హై. ఇప్పుడు బ్రాహ్మణ వంశీలుగా అయినాము. ఏ చక్ర అర్థాత్ బాజోలీ కా ఖేల్ హై. పెహలే పెహలే హై చోటీ బ్రాహ్మణ్, ఫిర్ క్షత్రియ. టోటల్ 84 జనం భోగ్నే పడితే హై. ఇది చక్రం అయింది. ఇది ఒక ఆట అయింది. మొదట బ్రాహ్మణ, తిరిగి క్షత్రియ, మొత్తం 84 జన్మలు అనుభవించుతాము. ఇస్మే మూంజ్నే కీ తో కోయి బాత్ నహీ హై. సెకండ్ మే జీవన్ ముక్తి. ఇందులో పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే మాటే లేదు. ఇక్కడ సెకండ్లో జీవన్ ముక్తిని పొందే మాట ఉన్నది. బాప్ కా బచ్చా బనా ఔర్ వర్షా కా లాయక్ హో గయా. బాబా బిడ్డ అయినాము అంటే ఆస్తికి అధికారులం అయిపోయినట్లే. మాకే గర్భ్ సే నికలా ఔర్ వర్షా లియా, ఏ తో బీ సెకండ్ కి బాత్ హై. జనక్ కో సెకండ్ మే జీవన్ ముక్తి మిలా. అంటే ఆస్తికి అధికారి అయ్యేది ఒక్క సెకండ్ మాట. లౌకికంలో కూడా తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నాడు అంటే ఆస్తికి అధికారి అయినట్లే. ఇక్కడ కూడా బాబా బిడ్డ అయినారు అంటే ఆస్తికి అధికారి అయినట్లే. అందుకే జనక్కు సెకండ్ మీ జీవన్ ముక్తి మిలా, తుమ్ భీ ఈశ్వర్ కే బనే తో జీవన్ ముక్తి తుమ్హారా హక్ హై. జనక మహారాజుకి సెకండ్లో జీవన్ ముక్తి దొరికింది అంటారు. మనం కూడా ఈశ్వరీయ బిడ్డ అయినాము అంటే జీవన్ ముక్తి మన హక్కు అవుతుంది.
తుమ్ అమర్లోక్ కే మాలిక్ బంతే హో యహ్ హై మృత్యులోక్. మనము అమరలోకానికి మాలికులుగా అవుతాము. ఈ ప్రపంచము మృత్యులోకమైంది. తుమ్సే సౌభాగ్యశాలి ఔర్ కోయి హై నహీ. యహా తో అకాల మృత్యు హో జాతా హై. మన అంత సౌభాగ్యశాలి వేరే ఎవ్వరూ లేరు. ప్రపంచంలో అకాల మృత్యువులు చాలా జరుగుతూ ఉన్నాయి. अब तुम काल पर विजय पाते हो. बाप कालों का काल है तो उस बाप से तुमको कितना वर्षा मिलता है. ఇక్కడ ప్రపంచంలో అకాల మృత్యువులు అవుతూ ఉన్నాయి. మనం కాలుని పైన విజయం పొందుతూ ఉన్నాము. బాబా కాలునికే కాలుడు. తో ఉస్ బాప్ సే తుమ్కో కితనా వర్షా మిల్తా హై. ఆ తండ్రి నుంచి పిల్లలకి ఎంత ఆస్తి దొరుకుతుంది. तुम्हें सभी धर्मों का भी जानना चाहिए, इसलिए ये चित्र बनाए हैं. పిల్లలు అన్ని ధర్మాల గురించి తెలుసుకున్నారు. ఈ చిత్రాలు కూడా తయారైనాయి. యహ్ పాఠశాల హై కౌన్ పడాతే హై. ఇది పాఠశాల అయింది. ఇక్కడ ఎవరు చదివిస్తూ ఉన్నారు? భగవాను వాచ కృష్ణా నహీ పడాతే జ్ఞాన్ కా సాగర్ కృష్ణా నహీ హై. ఇక్కడ ఎవరు చదివిస్తూ ఉన్నారు? భగవాను వాచ కృష్ణుడు కాదు చదివిస్తూ ఉన్నది, జ్ఞానసాగరుడు కృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మ అయినారు. వహీ తుమ్కో జ్ఞాన్ దే రహే హై. వాళ్ళే మనకి ఇక్కడ జ్ఞానం ఇస్తూ ఉన్నారు, చదువు నేర్పిస్తూ ఉన్నారు. తుమ్హో జ్ఞాన గంగాయే హో. ये चक्र अर्थात बाजोली का खेल है. पहले पहले है छोटी ब्राह्मण, फिर क्षत्रिय, टोटल 84 जन्म भोगते हैं. ఇది చక్రం అయింది. ఇది ఒక పల్టీ ఆట అయింది. మొదట మనం బ్రాహ్మణ అవుతాము, తిరిగి క్షత్రియ, టోటల్ 84 జన్మలు అనుభవిస్తాము. బచ్చే ఇస్మే మూంజనేకి కోయి బాత్ నహీ హై. పిల్లలు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. सेकंड में जीवन मुक्ति. बाबा का बच्चा बना और वर्षा का लायक हो गया. సెకండ్లో జీవన్ ముక్తిని పొందవచ్చు. బాబా బిడ్డ అయినాము అంటే బాబా ఆస్తికి హక్కుదారుల అయినట్లే. మాకే గర్భ్ సే నికలా ఔర్ వర్షా లియా ఏ భీ సెకండ్ కి బాత్ హై. తల్లి గర్భం నుంచి పుడితే ఎట్లా ఆస్తికి హక్కుదారులు అవుతారో సెకండ్ మాట అన్నమాట. బాప్ భగవాన్ వాచ యహ కృష్ణ నహీ పడాతే జ్ఞానసాగర్ పడాతే హై. భగవాన్ వాచ ఇక్కడ కృష్ణుడు కాదు చదివించేది, ఇక్కడ జ్ఞానసాగరుడు తండ్రి అయినారు. తుమ్ జాన్తే హో హమ్ బాబా ద్వారా కాల్ పర్ జీత్ పా రహే హో. బాబా నుంచి మనము మృత్యుపైనే విజయం పొందుతాము. వహా తుమ్కో సాక్షాత్కార హోగా. పురాణా శరీర్ చోట్ జాకర్ చోటా బచ్చా బనేంగే. అక్కడ సత్యయుగంలో సాక్షాత్కారం అవుతుంది. పాత శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ చిన్న బాలునిగా అవుతాము. సర్పకా మిసాల్. ఎట్లా పాము కుబుసం వదులుతుందో దేవతలు శరీరాన్ని అంత ఈజీగా వదిలేస్తారు. ఏ సబ్ మిసాల్ తుమ్హారే లియే హై. యహీ భారత్ పెహలే శివాలయ థా. ఇదంతా మనదే ఉదాహరణ అయింది. ఇదే భారత్ మొదట శివాలయంగా ఉండేది. చైతన్య దేవీ దేవతావంక రాధ్యత. చైతన్య దేవీ దేవతల రాధ్యంగా ఉండేది. జిన్కే మందిర్ బనాయే హుయే హై శివబాబా ఆకర్ శివాలయ బనాతే హై. వాళ్ళదే మందిరాలు కట్టినారు. శివబాబా వచ్చి శివాలయాన్ని తయారు చేస్తూ ఉన్నారు. రావణ్ ఫిర్ వేశ్యాలయ బనాతే హై. రావణుడు వేశ్యాలయంగా తయారు చేస్తారు. బడే బడే విద్వాన్ పండిత్ యహ్ నహీ జాన్తే కి రావణ్ క్యా చీజ్ హై. పెద్ద పెద్ద విద్వాంసులు పండితులకి కూడా తెలియదు రావణుడు అంటే ఎవరు అనేది. తుమ్ జాన్తే హో రావణ్ కా ఆధా కల్ప రాజ్య చల్తా హై. ఢిల్లీ పర్ పెహ్లే గౌడేజ్ లక్ష్మీనారాయణ కా రాజ్యత. పిల్లలకి తెలుసు అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. ఢిల్లీలో మొదట గౌడేజ్ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. कहते हैं क्राइस्ट से 3000 वर्ष पहले भारत हेवन था. క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేది. పరంతు ఫిర్ భూల్ గయే హై
కోయి మర్తాయితో కేతే హే స్వర్గవాసి హువా. ఎవరన్నా చనిపోయినారు అంటే స్వర్గవాసి అయినారు అంటారు. ముక్కు మీఠా కర్ దేతే హే, అప్పుడు వాళ్ళు సంతోషపరుస్తారు, సంతోషం అవుతుంది. జబ్ భారత్ స్వర్గత పునర్జనం బి స్వర్గమే హోతా హేనా. భారత్ స్వర్గంగా ఉండేది అంటే పునర్జన్మ కూడా స్వర్గంలోనే తీసుకుంటారు. భారత్ నరక్ హైతో పునర్జనం బి నరకమే లేతే. ఇప్పుడు భారత్ నరకమైంది అంటే పునర్జన్మ కూడా నరకంలోనే తీసుకుంటారు. బాప్ కేతే హే బచ్చే తుమ్కో యాద్ హైనా, కల్ప కల్ప మై ఆకర్ తుమ్కో స్వర్గ కా మాలిక్ బనాతా. బాబా చెప్తూ ఉన్నారు, కల్పకల్పము తండ్రి వచ్చి భారత్ స్వర్గ మాలికగా చేస్తారు. అబ్ తుమ్ పతి సే పావన్ బన్ రహే హో, ఏ కామ్ ఏక్ హీ బాప్ కా హై. ఇప్పుడు మనం పతీత్ నుంచి పావన్గా అవుతూ ఉన్నాం. ఈ పని ఒక్క తండ్రిదే అయింది. బచ్చోं की बुद्धि में है ऊंचते ऊंच शिव बाबा इस ब्रह्मा द्वारा बैठ सभी वेद शास्त्रों का सार समझाते. అందరిలోకి ఉన్నతోన్నతమైన వారు శివబాబా అయినారు. బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాల సారాన్ని తెలిపిస్తూ ఉన్నారు. భక్తి మార్గమేతో మనుష్య ఖర్చు కర్తే కర్తే కౌడే మిసల్ బన్ గయే హై. భక్తి మార్గంలో మనుషులు డబ్బులు ఖర్చు పెట్టి పెట్టి గవ్వ సమానంగా అయిపోయినారు. బాప్ కేతే హే మైనే తుమ్ బచ్చోं को हीरे जवाहरों के महल बना कर दिया. బాబా మనకి వజ్ర వైడూర్యాల మేడలు తయారు చేసి ఇచ్చినారు. ఫిర్తో తుమ్కో నీచే ఉతర్నా హీ థా, కళా కమ్తీ హోనీ హీ హై. అయినా కూడా పిల్లలు కిందకి దిగుతూ దిగుతూ కళలు తగ్గిపోయినాయి, ఆత్మ కళలు. ఉస్ సమయ్ కోయి ఊపర్ చడ్నా సకే క్యోంకి హై హీ గిర్తీ కళా కా సమయ్. తే ఇప్పుడు ఎవరు పైకి హెల్కేకే సాధ్యం లేదు. ఇప్పుడు సమయమే అయింది కింద పడిపోయేటటువంటి కళలో ఉన్నది. సమయ తుమ్ సబ్సే ఊంచ్ ఈశ్వరీయ ఔలాద్ హో. అయితే ఎవరైతే ఈశ్వరీయ సంతానం అవుతారో వాళ్ళు ఎక్కే కళలోకి పోతారో. దేవతా క్షత్రియ బన్నా హీ హై. తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా దేవతా క్షత్రియ వైశ్య శూద్రులుగా అవ్వాలి. कितना भी कोई दान पुण्य करे భక్తి మార్గమే ఖర్చు కర్తే కర్తే కళా ఉతర్ని హీ హై. ఎంత దాన పుణ్యాలు చేసినా భక్తి మార్గంలో ఎంత ఖర్చు పెట్టినా కళలు తగ్గుతూ కిందకి రావాల్సిందే. బాబా भी बच्चों से पूछते हैं, मैंने तुमको इतना शाहूकार बनाया, तुमने सारा धन कहाँ किया है. బాబా పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, పిల్లల్ని తండ్రి ఇంత షావుకారుగా చేసినారు, అయితే ఆ డబ్బంతా ఏమైంది. బచ్చే కేతే బాబా ఆప్కే హీ మందిర్ బనాయ. పిల్లలు చెప్తారు, బాబా మీ మందిరాలే కట్టి పోగొట్టుకున్నా. అభి ఫిర్ శివ్ భోలానాథ్ బాబా హమారీ 21 జన్మోంకి ఏ జోలీ బర్రే. ఇప్పుడు శివ్ భోలానాథ్ తండ్రి 21 జన్మలకు మన జోలిని నింపుతూ ఉన్నారు. బాబా కేతే హే ఐ యామ్ ఒబీడియంట్ సర్వెంట్, మోస్ట్ ఒబీడియంట్ फादर, मोस्ट ओबीडियंट टीचर. पारलौकिक फादर, पारलौकिक टीचर, परलोक में रहने वाले మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అయినారు. బాబా మనకి చాలా వినయ విధేయతలతో కూడిన తండ్రి, టీచర్, సద్గురు అయినారు. तुमको साथ ले जाऊंगी और कोई गुरु तुमको साथ नहीं ले जाएगा. బాబా మనల్ని జతలో పిలుచుకుపోతారు, వేరే గురువు ఎవరు కూడా మనల్ని జతలో తీసుకుపోరు. ఇస్మే డర్నేకి కోయి బాత్ నహీ హై. ఇందులో భయపడాల్సినటువంటి పనే లేదు. तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र मिला है, इन नेत्रों से इस बाबा को देखते हो. పిల్లలకి జ్ఞాన నేత్రం, 3వ నేత్రం ఇచ్చినారు. 3వ నేత్రం ద్వారా తండ్రిని చూస్తాము. శివబాబా కో తో బుద్ధి కే నేత్ర సే జాన్ జాతా హై. శివబాబాని బుద్ధి నేత్రం ద్వారా చూడగలుగుతాము. వర్షా శివబాబా సే మిల్తా హై. ఆస్తి కూడా శివబాబా నుంచే దొరికేది. బ్రహ్మా కో భీ వర్షా శివబాబా సే మిల్తా హై. బ్రహ్మా బాబాకి ఆస్తి శివబాబా నుంచినే దొరుకుతుంది. ఊంచితే ఊంచా హై హీ శివబాబా, ఫిర్ బ్రహ్మా విష్ణు శంకర్, ఫిర్ బ్రహ్మా సరస్వతి,
ఫిర్ లక్ష్మీనారాయణ, అందరిలోకి ఉన్నతోన్నతమైన వారు శివబాబా అయినారు. తిరిగి బ్రహ్మ విష్ణు శంకర్, తిరిగి బ్రహ్మ సరస్వతి, తిరిగి లక్ష్మీనారాయణ. उन्होंने कितने ढेर चित्र बनाए हैं, 6-8 భుజా వాలా కోయి నహీ. భక్తి మార్గంలో ఎన్నో చిత్రాలు తయారైనాయి, అయితే ఏ ఒక్కరికి 6 భుజాలు 8 భుజాలు ఉండవు. ఏ సబ్ హై భక్తి మార్గ కా ఖేల్, ఇవన్నీ భక్తి మార్గంలో చేసే ఆట. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. वास्तव में सर्वशास्त्रमयी शिरोमणि गीता, वास्तवानिकी सर्वशास्त्र शिरोमणि गीता अయింది. उनमें भी बाप के बदले बच्चों का नाम डाल एकज भूल कर दिया है. అందులోనూ తండ్రి పేరు బదులుగా బిడ్డల పేరు వేసి చాలా పొరపాటు చేసినారు. ఏ भी డ్రామా है सबका सद्गति दाता पतित पावन एक बाप है. ఇది ఒక నాటకమైంది, ఇందులో సద్గతి దాత పతిత పావనుడు ఒక్క తండ్రి అయినారు. దూసరా బాప్ హై ప్రజాపిత బ్రహ్మ, తీసరా హై లౌకిక్ బాప్. నెక్స్ట్ ప్రజాపిత బ్రహ్మ, మూడవ తండ్రి లౌకిక తండ్రి అయినారు. జనం బై జనం 2 బాప్ మిల్తే హై. ప్రతి జన్మలోనూ 2 తండ్రులు ఉంటారు. इस एक ही जन्म पर 3 बाप मिलते हैं. ఈ ఒక్క జన్మలోనే 3 తండ్రులు దొరికినారు. इसमें मूंझने की कोई बात ही नहीं है. कहते हैं జ్ఞాన భక్తి और వైరాగ్య. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన మాటే లేదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. వైరాగ్య भी 2 प्रकार का है. వైరాగ్యం కూడా 2 ప్రకారాలుగా ఉంటుంది. ఏక్ హై హద్ కా, దూసరా హై బేహద్ కా. ఒకటి హద్దు వైరాగ్యము, ఇంకొకటి బేహద్ వైరాగ్యము. సన్యాసితో గర్బార్ చోడ్ జంగల్ మే చలే జాతే. సన్యాసీలు ఇల్లు వాకిలి వదిలేసి అడవులకి వెళ్తారు. యహాతో తుమ్ పురానీ దునియాకో హీ బుద్ధి సే చోడ్తే హో. ఇక్కడ మనము బుద్ధి ద్వారానే పాత ప్రపంచాన్ని త్యాగం చేస్తూ ఉన్నాం. వహై హఠయోగ్, యహై రాజ్యోగ్. వాళ్ళు చేసేది హఠయోగము, ఇది రాజ్యోగమైంది. హఠయోగ్ కభీ రాజ్యోగ్ సిఖలా నహీ సక్తే హై. హఠయోగి ఎప్పుడూ కూడా రాజ్యోగము నేర్పించలేరు. బహుత్ అచ్చే బాతే సమజ్నేకి హై. మంచి మంచి విషయాలు ఇక్కడ అర్థం చేసుకునేవి ఉన్నాయి. తుమ్ బచ్చే ఇస్ సమయ కాంటోం సే ఫూల్ బంతే హో. పెహలే నెంబర్తో దేహాభిమాన్ కా బడా కాంటా. పిల్లలు ఈ సమయంలో ముళ్ళ నుంచి పూలగా అవుతూ ఉన్నారు. నెంబర్ 1 ముళ్ళు దేహాభిమానమైంది. ఉన్కో బాప్ హీ చుడా సక్తే హై ఔర్ కోయికి తాకత్ నహీ. తండ్రే విడిపించగలుగుతారు, ఈ దేహాభిమానం నుంచి వేరే ఎవ్వరికీ ఆ శక్తి లేదు. అచ్చా, మీఠే మీఠే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, पुरानी दुनिया को बुद्धि से भूल बेहद का వైరాగ్య बनना. పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి, బేహద్దు వైరాగి అవ్వాలి. దేహాభిమాన్ కే భూత్ కో నికాల్ దేనా హై. దేహాభిమానాన్ని పూర్తిగా తీసేసేయాలి. బాప్ సమాన్ ఒబీడియంట్ బన్ సేవా కర్నీ హై. తండ్రి సమానంగా ఒబీడియంట్ అయి సేవ చేయాలి. ఆప్ సమాన్ బనానా హై, కిసీ భీ బాత్ మే మూంజ్నా నహీ హై. మన సమానంగా ఇతరులని చేయాలి, ఏ విషయంలోనూ మనం కన్ఫ్యూజ్ కారాదు. वरदान, प्यार के आधार पर दुख की दुनिया को भूलने वाले सुख शांति भवन సంపన్న భవ. పరమాత్మ ప్రేమ ఆధారంతో దుఃఖ ప్రపంచాన్ని మర్చిపోయేవారే సుఖశాంతి సంపన్నంగా ఉంటారు. परमात्मा प्यार ऐसे सुखदायी है जो उसमें यदि खो जावो तो दुख की दुनिया भूल जाएगा. పరమాత్మ ప్రేమ అటువంటిది, అందులో మునిగిపోయినాము అంటే ఈ దుఃఖ ప్రపంచాన్ని మర్చిపోతాము. इस जीवन में जो चाहिए वो सर्वस कामनाएं पूर्ण कर देना.
యహీ పరమాత్మ ప్యార్ కి నిశానీ హై. ఈ జీవనంలో ఏదైతే అన్ని కోరికలు పూర్తి కావాలో అది పరమాత్మ, ఇదే పరమాత్మ ప్రీతికి గుర్తన్నమాట. బాప్ సుఖ శాంతి క్యా దేతా లేకిన్ ఉస్కా భండార్ బనా దేతే. బాబా సుఖ శాంతిలు ఏమి ఇచ్చేది, ఆ భండారమే పూర్తిగా ఇస్తూ ఉన్నారు. జైసే బాప్ సుఖ కా సాగర్ నదీ తలాబ్ నహీ, ఐసే బచ్చోం కో సుఖ కా భండార్ కే మాలిక్ బనా దే. ఎట్లా తండ్రి సుఖ సాగరుడు అయినారు, నది కాదు, చెరువు కాదు, కొలను కాదు, సుఖ సాగరుడు అయినారు. పిల్లలకు కూడా అదే విధంగా సుఖ అపారమైన ఖజానా ఇస్తారు. మాంగనేకి ఆవశ్యకత నహీ హై. బాబా దగ్గర ఏది అడగాల్సిన పనే లేదు. మిలే హుయే ఖజానాకో విధిపూర్వక సమయ ప్రతి సమయ కార్యమేళ. దొరికినటువంటి ఖజానాలను విధిపూర్వకంగా సమయ ప్రతి సమయం కార్యంలో ఉపయోగించాలి. స్లోగన్, अपनी सर्व जिम्मेवारियों का बोझ बाप हवाल कर डबल लाइट बना. మన అన్ని జవాబుదారీలు బాబాకు అర్పణ చేసి పూర్తిగా డబల్ లైట్గా అయిపోవాలి. అచ్చా, ఓం శాంతి. మాకు దొరికినది శివ